వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతదేశంలోని గృహాలు మరియు దేవాలయాలు దగ్గర మొత్తం కలిపి సుమారు 25,000 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ $2.4 ట్రిలియన్, అంటే సుమారు 200 లక్షల కోట్లు. మన భారతదేశంలో గోల్డ్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం గోల్డ్కి ప్రత్యేక స్థానం ఉంది. బంగారం యొక్క వెయిట్ని, ప్యూరిటీని క్యారెట్తో మెజర్ చేస్తాము. క్యారెట్ ఎక్కువ ఉంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. బంగారం యొక్క ప్రాథమిక వ్యత్యాసము వాటి స్వచ్ఛతలో ఉంటుంది. మార్కెట్లో ఎక్కువగా 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ ఎక్కువ అందుబాటులో ఉంటాయి. గోల్డ్ యొక్క స్వచ్ఛత అనేది అమౌంట్ ఆఫ్ క్యారెట్ మీద ఆధారపడి ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్ 99.9% స్వచ్ఛమైనది. అన్నింటిలోకెల్లా అత్యంత స్వచ్ఛమైన గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్. దీనిలో ఉండే 24 భాగాలలో 24 భాగాలు బంగారమే. 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ మరియు 18 క్యారెట్ గోల్డ్ కంటే కూడా ఎక్స్పెన్సివ్. 24 క్యారెట్ గోల్డ్ ముదురు పసుపు రంగులో ఉండి సాఫ్ట్గా మరియు తేలికగా ఉంటుంది. ఈ సాఫ్ట్నెస్ వల్ల దీనిపైన సులభంగా గీతలు పడతాయి. అందువల్ల దీన్ని రెగ్యులర్ ఫామ్ ఆఫ్ జ్యువెలరీలో దీన్ని అస్సలు ఉపయోగించరు. 24 క్యారెట్ గోల్డ్ని కాయిన్స్, బార్స్ మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది డైలీ వేర్ జ్యువెలరీకి తక్కువ అనుకూలంగా ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్లో గోల్డ్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనివల్ల పిల్లలు కొరికినా కూడా అది వెంటనే గీతలు పడతాయి. అందువల్ల ఇది రోజువారీ నగలకు తక్కువ ఉపయోగిస్తారు. దీన్ని పెట్టుబడి రూపంలో మాత్రము 24 క్యారెట్ గోల్డ్ చాలా చాలా బెస్ట్. ఈ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ని కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి. ఎప్పటికైనా కూడా పెట్టుబడి రూపంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. 22 క్యారెట్ గోల్డ్లో 91.67% గోల్డ్, 8.33% అదర్ మెటల్స్ ఉంటాయి. 22 క్యారెట్ గోల్డ్లోని 24 భాగాలలో 22 భాగాలు గోల్డ్, 2 భాగాలు సిల్వర్, జింక్, నికెల్, కాపర్ లాంటి అదర్ మెటల్స్ ఉంటాయి. ఈ ఎలాయిస్ మిక్సింగ్ వల్ల 22 క్యారెట్ గోల్డ్ దృఢంగాను మరియు 24 క్యారెట్ గోల్డ్ కంటే కూడా మన్నికైనదిగా ఉంటుంది. జ్యువెలరీ తయారు చేసేది ఈ 22 క్యారెట్ గోల్డ్తోనే. ఇది రిచ్ ఎల్లో కలర్లో ఉంటుంది. నగలు తయారు చేసేది ఈ 22 క్యారెట్ బంగారంతోనే. పెట్టుబడి కోసం అయితే 24 క్యారెట్ గోల్డ్ బెస్ట్. నగల కోసం అయితే 22 క్యారెట్ గోల్డ్ బెస్ట్. మార్కెట్లో 24 క్యారెట్ బంగారం కంటే కూడా 22 క్యారెట్ బంగారమే ఎక్కువ దొరుకుతుంది. దీనికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్తోనే మనం నగలు తయారు చేసుకుంటాము. అందరూ కూడా నగలకే ఎక్కువ పెట్టుబడి పెడతారు, నగలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి 24 క్యారెట్ కంటే కూడా 22 క్యారెట్ గోల్డే ఎక్కువ డిమాండ్లో ఉంటుంది. 916 కేడిఎం బంగారము అంటే ఈ 22 క్యారెట్ గోల్డే. 916 అంటే 91.6% స్వచ్ఛమైనది అని అర్థము. కానీ జనవరి 2017లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు మన యొక్క గవర్నమెంట్ కేడిఎంపై నిలుపుదల చేసింది. ఎందుకంటే ఈ కేడిఎం బంగారంలో యూజ్ చేసే కాడ్మియం వల్ల పర్యావరణ సమస్యలు మరియు ఆభరణాలు తయారు చేసే వ్యాపారులకు ఆరోగ్య సమస్యలు, ప్రమాదం వాటిల్లుతున్న ఉద్దేశంతో అధికారంగా దీనిని భారతదేశంలో నిషేధించారు. ఈ 22 క్యారెట్ బంగారంలో వాడే మిశ్రమ లోహాయాల వల్ల బంగారము కలర్ చేంజ్ అవుతుంది. 18 క్యారెట్ గోల్డ్లో 75% గోల్డ్, 25% అదర్ మెటల్స్ ఉంటాయి. అందుకే మార్కెట్లో ఈ 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ఈ 18 క్యారెట్ గోల్డ్లోని 24 భాగాలలో 18 భాగాలు బంగారము మరియు 6 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. ఇంట్రికేట్ డిజైన్స్, స్టోన్స్ ఆభరణాలు మరియు డైలీ వేర్ నగలకు 18 క్యారెట్ గోల్డ్ అనుకూలంగా ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్తో పోలిస్తే 18 క్యారెట్ గోల్డ్ యొక్క ధర తక్కువగా ఉంటుంది. కానీ క్యారెట్ విలువ తగ్గినప్పుడు బంగారం శాతం కూడా తగ్గుతుందిలే. కానీ ఇతర మెటల్స్ని కలపడం వల్ల ఈ జ్యువెలరీ యొక్క మన్నిక మరియు దాని స్థిరత్వము, అనుకూలత పెరుగుతాయి. 14 క్యారెట్ గోల్డ్లో 50% గోల్డ్, 50% అదర్ మెటల్స్. 10 క్యారెట్ గోల్డ్లో 41.7% గోల్డ్, 59.3% అదర్ మెటల్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం ఎలాయిస్ ఉండటం వల్ల చర్మ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మన దేశంలో వీటి యొక్క డిమాండ్ చాలా చాలా తక్కువ. కానీ అమెరికాలో మాత్రం అత్యంత ప్రాచుర్యం పొందిన బంగారంగా 14 క్యారెట్ గోల్డ్, 10 క్యారెట్ గోల్డ్ చట్టబద్ధమైన గోల్డ్గా నిర్ధారించబడింది. హాల్మార్క్ బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారిస్తుండగా కేడిఎం మన్నికను నిర్ధారిస్తుంది. హాల్మార్క్ చేసిన బంగారంకు ఎప్పటికీ మార్కెట్ వాల్యూనే ఉంటుంది. హాల్మార్క్ చేయని బంగారం విలువ హాల్మార్క్ చేసిన దానికంటే కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి హాల్మార్క్ చేసిన బంగారంనే చూసి తీసుకోండి. స్విట్జర్లాండ్లో బంగారం ఎక్కువ రేటు ఉండగా మలావి, కొలంబియా, భూటాన్లో తక్కువ రేటుతో మరియు దుబాయ్లోని తక్కువ పన్నుల వల్ల దుబాయ్లో కూడా తక్కువ రేటుతో బంగారం దొరుకుతుంది.